ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ గురించి, అలాగే రిటెన్షన్ పాలసీల గురించి కొన్ని ఆసక్తికర నిర్ణయాలు అయితే తీసుకుంది. స్ట్రైట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోదాం. ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ తన చర్యలను వేగవంతం చేసింది. రిటైన్ ప్లేయర్ల జాబితాను ఖరారు చేసింది. అంచనాలకు తగ్గట్టుగానే రిటెన్షన్ లిస్ట్ ను సిద్ధం చేసిన ఢిల్లీ ఫ్రాంచైజీ కొన్ని సంచలన నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. స్టార్ ప్లేయర్లతో పాటు ఓ అన్క్యాప్డ్ ప్లేయర్ తమ ఫ్రాంచైజీతో కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయించినట్టు సమాచారం తెలుస్తుంది. నవంబర్ 3 లేదా ఆఖరి వారంలో మెగా యాక్షన్ జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా విదేశాల్లో మెగా వేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2024 17వ సీజన్కి గత డిసెంబర్లో దుబాయ్ వేదికగా మినీ వేలం అయితే జరిగింది. అయితే ఈసారి అబుదాబి లేక లండన్ వేదికగా ఐపీఎల్ మెగా వేలాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. రిటెన్షన్ రూల్స్ పై ఈ నెలాఖరులోపు స్పష్టత అయితే రానుంది. రిటెన్షన్ నిబంధనల ఖరారు కాకముందే ఢిల్లీ క్యాపిటల్స్ తమ జాబితాను దాదాపుగా సిద్ధం చేస్తుంది. రిటెన్షన్ జాబితాలో తమ ప్రథమ ఎంపికగా రిషబ్ పంత్గా నిర్ణయించుకుంది. ప్రస్తుతం పంత్ ఐపీఎల్ జీతం 16 కోట్ల రూపాయలు. అయితే బీసీఐ నిర్దేశించిన రిటెన్షన్ ఫీజు ఆధారంగా పంత్కు మరింత మొత్తాన్ని అందించడానికి ఢిల్లీ ఫ్రాంచైజీ అయితే సిద్ధంగా ఉందని సమాచారం. ఇటీవల దీనికి సంబంధించిన విషయం గురించి ముంబైలో ఫ్రాంచైజీ సహ యజమానైన పార్థ్ జిందాల్తో పంత్ చర్చించాడు. రోడ్డు ప్రమాదం కారణంగా పంత్ ఐపీఎల్ 2023 సీజన్కు దూరమైనప్పటికీ గత సీజన్లో పూర్తి స్థాయిలో కెప్టెన్ అలాగే వికెట్ కీపర్ బాధ్యతలు అయితే అందుకున్నాడు. ఈ సీజన్లో 13 మ్యాచ్ల్లో 155 స్ట్రైక్ రేట్తో 446 పరుగులు చేసి జత కొట్టేశాడు. ఇక పంత్తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ ఫ్రాంచైజ్ నిర్ణయించుకుంది. అయితే ఓవర్సీస్ ప్లేయర్లు, అన్క్యాప్డ్ ప్లేయర్ల గురించి నిబంధనలు ఖరారైతే జాక్ ఫ్రేజర్ మెగ్గర్ అలాగే ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పొరలను రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తుందట. ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రేజర్ అలాగే దక్షిణాఫ్రికాకు చెందిన ట్రిస్టన్ స్టబ్స్ విధ్వంసకర బ్యాటర్లని అందరికీ తెలిసిందే. అలాగే అభిషేక్ పొరల్ యువ భారత వికెట్ కీపర్ దేశవాళీలో చట్టా చాటుతున్నాడు. పంత్కు బ్యాకప్ కీపర్ గా ఉండటమే కాకుండా మెరుపు ఇన్నింగ్స్లు ఆడగల సత్తా అయితే అభిషేక్ పొరల్లో ఉంది. దీంతో ఈ అన్క్యాప్డ్ ప్లేయర్లను రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ ఫ్రాంచైజీ అయితే భావిస్తుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకున్న ఈ ప్లేయర్ల గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.